మీరు ఆశీర్వాదం ఇవ్వటానికి బదులు నా జాతి మొత్తానికి మీరు నీళ్ళు ఇస్తానని నాకు మాట ఇస్తే నేను ఇప్పుడే ఇక్కడ సాష్టాంగ పడతాను. అది ఎన్నటికీ జరగదు. అయితే నేను సాష్టాంగ పడటం జరగదు. స్వామి, మీరు సైగ చేయండి చాలు. ఓ భీమురావుని పట్టుకొని ఇప్పుడే మీ పాదాల కింద పడుకోబెట్టలేకపోతే అప్పుడు అడగండి మీరు. వద్దు, అదేమీ అవసరం లేదు. అంతకంటే ముందు వీడికి విద్య నేర్పిన వాడిని నా ముందుకు తీసుకురండి. ఎవరిని? ఆ అంబేద్కర్ గురువునా? అవును, అతన్ని. నేను విషయం తెలుసుకోవాలి. అతడు మన సమాజంలోని జాతిపరమైన విద్వేషాలను రెచ్చగొడుతున్నాడా అని. మీ ఆజ్ఞ స్వామి. ఏంటిదంతా? రామ్జీ, మీరా? మీరందరు ఇలా గ్రూప్గా ఇక్కడికి ఎందుకు వచ్చారు? సార్, మా గ్రామంలో పెద్ద జాతి వాళ్ళు మా జీవితాల మీద ఆంక్షలు విధించారు. మీరు అధికారంలో ఉన్నారు, మీరే మాకు సహాయం చేయాలి సార్. మీరు నాతో పాటు లోపలికి రండి. మీరందరు ఇక్కడ బయట ఉండండి. రండి. ఉత్తి ప్రణామం కాదు, సాష్టాంగ ప్రణామం చెయ్యి. రా, పడుకో. మీరు మీ శిష్యుడిలా సాగిలపడటానికి నిరాకరిస్తారని నేను అనుకున్నాను. అంతా మంచే జరిగింది. మీరే స్వయంగా సాగిలపడ్డారు. లేకపోతే మేమిలా అనుకునేవాళ్లం. తలవంచని సంస్కారం మా చిన్న జాతి పిల్లాడికి మీరే నేర్పించారని. నాకేం అర్థం కాలేదు. మీరంత మూర్ఖులేం కాదు కదా మా మాటలు అర్థం కాకపోవటానికి. ఇంకా తమరు ఏమేమి నేర్పించారు ఆ తక్కువ జాతి వాడైన మీ శిష్యుడికి? అంటే మీరు చెప్పేది భీమరావు గురించి కాదు కదా? తనకి నేను తక్కువ, పరిస్థితులే ఎక్కువ నేర్పించాయి. స్వయంగా నేనే కొన్నిసార్లు తన నుంచి నేర్చుకుంటాను. నేను పాఠాలు మాత్రమే చెప్తాను, తను నాకు నేర్పిస్తాడు. ఆహా, వాడిని ఎలా పొగుడుతున్నారంటే నిజానికి వాడేదో మనిషి కానట్టు, ఎవరో అవతార పురుషుడైనట్టు. చూడండి స్వామి, అవతార పురుషుడో కాదో నేను చెప్పలేను, కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. వాడు ఏమీ సాధారణమైన బాలుడు కాదు. వాడు అందరికీ భిన్నం. అందుకేనా మీరు మీ పరువుని వాడికిచ్చారు? పరువేంటి? మీ ఇంటి పేరు
అంబేద్కర్ కొంపదీసి వాణ్ణి దత్తత తీసుకున్నారా? అంటే మీ పాత్రలో వాడికి భోజనం కూడా పెడుతుండొచ్చు. పెట్టాలనుకుంటాను, కానీ ధైర్యం సరిపోదు. జాతి సంస్కృతిలో చాలా లోతుగా కూరుకుపోయాను. దానిలో నుంచి బయటపడటం చాలా కష్టం. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, ఈ చిన్న జాతి వాళ్ళు ఉన్నారే, వారి పట్ల నా మనసులో ఎలాంటి ద్వేషమూ లేదు. అయితే ఓ పని చేయండి, మీ పేరు పక్కన సత్పాల్ అని జోడించుకోండి. మీ ప్రేమ సరిసమానమవుతుంది. స్వామి, నా మీద మీకు కోపం వచ్చిందా? కోపం కాదు, బాధపడుతున్నాను. మీరు మంచివాళ్ళనిపించుకోవటానికి ఈ తక్కువ జాతి వాళ్ళని చెడ్డవాళ్ళని చేస్తున్నారు. దీనికోసం ఒకవేళ మిమ్మల్ని జాతి నుంచి బహిష్కరిస్తే అప్పుడు మీరేం చేస్తారు? స్వామి, నేను ఒక ఉపాధ్యాయుడిని. మీరు నా నుంచి నా పదవి లాక్కోగలరు, నా ధనాన్ని లాక్కోగలరు, నా జాతిని లాక్కోగలరు, కానీ నా నుంచి నా మనసును మాత్రం లాక్కోలేరు. నా జ్ఞానాన్ని లాక్కోలేరు. నా పని పిల్లలకి చదువు చెప్పటం, అది నేను చేస్తాను. మీరు చెయ్యాలనుకున్నది మీరు చెయ్యండి. ఆగండి మాస్టారు. నీ చదువు సమాజాన్ని విచ్ఛిన్నం చేసే పని చేస్తోంది అంబేద్కర్. నువ్వు వాళ్ళందరినీ రెచ్చగొడుతూ వాళ్ళని సంతోషపెట్టే మాటలు చెబుతూ నిన్ను నువ్వు గొప్పవాడిని చేసుకునే ప్రయత్నం చేస్తున్నావు. కానీ గుర్తుపెట్టుకో, ఇదిలా కొనసాగిందంటే అప్పుడు మొత్తం అణగదొక్కబడతారు. వాళ్లతో పాటు నువ్వు కూడా. ఆది నుంచి అణచివేతకు గురవుతున్నారు వాళ్ళు. నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఈ పిల్లాడు పెద్దవాడవుతున్న కొద్దీ ఈ అణచివేత మీద అంకుశం దించుతాడు. తప్పుగా ఆలోచిస్తున్నావు. ఒకవేళ వాడు ఇలాగే ఉంటే అప్పుడు ఆ పిల్లాడు వాడి తండ్రి ఇద్దరూ మాయమైపోతారు. ఎవ్వరూ రక్షించలేరు. స్వామి, నాకేమనిపిస్తుందంటే భవిష్యత్ కాలంలో భీమరావుని అడ్డగించే వాళ్ళని ఎవరూ గుర్తుపెట్టుకోరు. కానీ ఈ పిల్లాడు ఇలాగే కొనసాగితే ఈ పిల్లాడు చరిత్ర సృష్టిస్తాడు. ఆ చరిత్ర నా కారణంగా కాదు, తన తండ్రి కారణంగా సృష్టిస్తాడు. ఎందుకంటే తన తండ్రి ఒక గురువులాగా వాడికి మార్గదర్శనం చేస్తాడు. వాడికి ఎంతో ప్రేమగా, ఎంతో ముందు చూపుతో చెప్తుంటాడు సమాజంలో వాళ్ళ హక్కుల కోసం ఎలా పోరాడాలి, ఒక్కొక్కడుగు ఎలా ముందుకు వెయ్యాలో. అనుమతి ఇవ్వండి. వీడికి కూడా నీళ్లందనివ్వద్దు. మీ బావుల్లోంచి నీళ్లు తీసుకోకుండా వీడికి ఆంక్షలు విధించండి. అప్పుడు తెలిసొస్తుంది వీడికి సమాజానికి సంబంధించిన కార్యాల్లో ఆటంకాలు కలిగించే వాళ్లకు సహాయం చేస్తే పరిణామం ఎలా ఉంటుందో. తమరి ఆజ్ఞ స్వామి. ఈ రోజు నుంచి ఇతనికి కూడా నీళ్లుండవు. చూడు రామ్జీ, నువ్వు ఒకప్పుడు ప్రభుత్వ శాసన వ్యవస్థలో ఉన్నవాడివే. ప్రభుత్వం ఎప్పుడు శాంతినే కోరుకుంటుంది. ఇక శాంతి కోసం మేము కొన్నిసార్లు న్యాయంతో రాజీ పడాల్సి ఉంటుంది. రామ్జీ, ఈ వ్యవహారం అంతా మా అధికారంలో కన్నా సమాజం పరిధిలోనే ఎక్కువ ఉంది. అందుకని ప్రభుత్వం తరపున మా నిస్సహాయతను అర్థం చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళండి. దీని నిర్ణయం సమాజమే తీసుకుంటుంది. నా మాట విని కొన్ని రోజులు ఏదో ఒక విధంగా నీటిని మీరే సమకూర్చుకోండి. వాళ్ళు శక్తివంతులు. వాళ్ళ ఆధిపత్యానికి తలవంచడానికి ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.
రేపు మీరు శక్తివంతులైతే ఆధిపత్యం దానంతట అదే వస్తుంది. అప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. సార్ ఒక కథ చెప్పనా? నేను పరిష్కారం గురించి చెప్తుంటే నువ్వు కథలు చెప్తానంటావేంటి రామ్జీ? వినండి. ఒక సామాన్యుడున్నాడు. అతనికి ఒక కొడుకున్నాడు. ఇద్దరు మా జాతి వాళ్లే. ఆ గ్రామంలో కొందరు మూర్ఖపు మనుషులున్నారు. వాళ్ళందరూ ఇలాంటి సమస్యనే ఉత్పన్నం చేశారు. అప్పుడు ఆ సామాన్యుడి కొడుకు వాళ్ళ జాతిలో ఒక్కొక్క పురుషుడిది, స్త్రీలది, పిల్లలది అందరి పేర్లు రాసుకుని పెద్ద జాతి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళకి ఒక్కొక్క పేరు చదివి వినిపించాడు. తర్వాత చెప్పాడు, మీరు ఏం చేసినా సరే మేము తలవంచము, ఈ గ్రామం వదిలి వెళ్ళము అని. సార్, ఆ పిల్లాడి ఒంటి మీద ఎలాంటి యూనిఫాము లేదు. ఇంకా తన వయసు కూడా చాలా తక్కువ. కానీ తన దగ్గర ఏముందో తెలుసా? తనని ఏది అంత ధైర్యస్తుని చేసిందో అదే ఆత్మవిశ్వాసం. ఎందుకంటే అతడు న్యాయం పక్షాన్ని నిలబడ్డాడు. కాని మీరు అధికారంలో ఉండి కూడా అన్యాయం పక్షాన్ని నిలబడ్డారు. ఇక మీ మీద ఏమీ ఆశలేదులేండి. మేము చూసుకుంటాం. అన్నట్టు మేము అప్పటిదాకా నిరీక్షించలేం కూడా. రేపు మేము శక్తివంతులం అయ్యేదాకా మా చేతుల్లోకి అధికారం వచ్చి మేము అప్పుడు ఏదో చేయొచ్చులే అని. కానీ ఒకటి తెలుసుకోండి, అధికారం శక్తివంతులైన వాళ్ల కోసం కాదు, బడుగు బలహీన వర్గాల వారికే ఎక్కువ అవసరం. అన్నట్టు సార్, కథలో చెప్పిన తండ్రి ఉన్నాడే, అది నేనే. ఇంకా కొడుకు, వాడు నా కొడుకు భీమ్రావు. సార్, నమ్మలేకపోతున్నాను. మొన్న మీరు మా నాన్నకి సన్మానం చేయడానికి వచ్చారు. కానీ ఈరోజు స్వయంగా మా నాన్న తన గౌరవం కాపాడమని ఇక్కడికి వస్తే మీరు ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతున్నారు. అది కూడా మీకు ఈ యూనిఫామ్, ఈ హోదా ప్రజల మాన ప్రాణాల్ని రక్షించడానికి ఇచ్చినప్పటికీ. పద. అన్నా, ఏమైంది? అయ్యగారు ఏమన్నారు? పదండి వెళ్దాం. మనం బిందెల మోగించినా సరే వీళ్ళకి మన అవసరాల ఆర్తనాదాలు వినిపించవు. పదండి పదండి పదండి. అయ్యో అక్క, ఏడవద్దు. చూడు, కష్టాలు కలకాలం ఉండవు. ఏడవద్దు, ఏడవకక్క. చూడండి, మీరందరూ కూడా భయపడద్దు. మన వాళ్ళు వెళ్ళారుగా. ఆంగ్ల ప్రభుత్వం మనకి తప్పకుండా సహాయం చేస్తుంది. చూస్తూ ఉండండి, వాళ్ళు మన నూతుల్ని శుభ్రం చేయిస్తారు. ఎప్పటి వరకైతే ఆ నూతుల్లో నీళ్లు మనం తాగగలుగుతామో అప్పటిదాకా వాళ్ళ నూతుల్లో నీళ్లు మనల్ని తోడుకొనిస్తారు. మీరు దిగులు పడకండి. నాన్న వచ్చేసాడు. ఏమండి, ఏమన్నారండి వాళ్ళు? చెప్పండి. ఇంకేమంటారు? వాళ్ళు మనకేమీ సహాయం చేయలేరంట. ఇంకా ఆయన ఒక పెద్ద తప్పు మాట కూడా అన్నారు. శాంతియుత వాతావరణం కోసం కొన్నిసార్లు అన్యాయానికి అండగా ఉండాల్సి ఉంటుందని. ఇలా అధికారంలో కూర్చుని అన్యాయానికి, ఆదర్శానికి అండగా ఉంటే ఇంకా వాళ్ళు ఉండి ఏం లాభం? అయితే ఇప్పుడు మనందరం ఏం చేద్దాం భీమ్రావ్? పిన్ని, ఏడవద్దు.
ఆయన అన్నారు, ఇది అధికారం కంటే ఎక్కువ సమస్య సమాజంది అని. కాబట్టి మన తదుపరి పోరాటం కూడా ఇక సామాజిక సంఘర్షణే అవుతుంది. కానీ సంఘర్షణ అంటే అర్థం హింస కాదు. మరి మీరందరూ తదుపరి సంఘర్షణ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? అవును భీమ్, నువ్వు ఇప్పుడు ఎలా చెప్తే మేమందరం అలాగే చేస్తాం. ఇందుకోసం మేమందరం సిద్ధంగా ఉన్నాం. అందరూ సిద్ధమేనా? నువ్వు చెప్పేది ఎలాంటి సామాజిక సంఘర్షణ గురించి? ఇప్పుడు వీళ్ళందరినీ దేనికోసం సిద్ధం చేస్తున్నావు? ఇక్కడి నుంచి బయటికి వెళ్ళండి, మీ పుస్తకాలు అక్కడే పెట్టుకోండి, దూరం నుంచే వినండి. అన్నయ్య, నువ్వు కూడా ఇలా పడుకో, లేకపోతే వీళ్ళు మనని పట్టించుకోరు. ఇదేం పిచ్చి పని? గురువుగారు చెప్పారు క్లాసు బయట నిలబడి చదువుకోమని. కానీ అక్కడి నుంచి సరిగ్గా కనిపించదు, సరిగ్గా అర్థం అవ్వదు. పిల్లలందరూ నాతో పాటు తరగతి బయట నిలబడి చదువుకోవాలి, లేదా మేము కూడా లోపల కూర్చొని చదువుకోవాలి. నేను నిన్నే అడుగుతున్నాను, చెప్పు. అమ్మా, నాన్న నాకు ఎప్పుడూ ఒకటే చెప్తూ ఉంటారు, ప్రతికూల పరిస్థితుల్లో మన ఉనికిని మనమే కాపాడుకోవాల్సి ఉంటుందట. ఇక అలాంటి పరిస్థితిలో మన పోరాటాన్ని చూసి ఎదుటివారి ఆత్మస్థైర్యం బలహీన పడుతుందట. ఇప్పుడు నేను అదే చేయడానికి ప్రయత్నిస్తున్నాను. భరతమాత నుడిపై కొత్త రాతవి, సంగీతాతవి, రాజాంగ కందవి, నువ్వు కన్న స్వప్నం సమానతే కదా, సమస్త జనులకి చరిత్ర నీ కథ. భరతమాత నుడిపై కొత్త రాతవి, నువ్వు కన్న స్వప్నం సమానతే కదా, నీ కలమే మా బలమై అవతరించనే, నువ్వు పలుకు మాట ప్రతిది భీమ గర్జనే, నాయకుడే నేను అలా అనుకుంటున్నాను. మీరందరూ ఏమనుకుంటున్నారో అది చెప్పండి. ఈ పిల్లాడు చెప్పింది చాలా బాగుంది. ఏ నూతుల్లో చచ్చిపోయిన జంతువుల్ని పడేశారో వాళ్ళు ఆ నూతుల్లో నీటిని మళ్లీ తాగడానికి పనికొచ్చే విధంగా మార్చడానికి ఏం చేయాల్సి ఉంటుందో అవన్నీ మనం చేద్దాం. ఇక అప్పటిదాకా మనం నీళ్లుండే వేరే ప్రదేశాలను వెతికి, అంటే చెరువులు కాలువల్లో నుంచి నీళ్లు తెచ్చుకొని మన అవసరాలను తీర్చుకుందాం. భీమరావు సరిగ్గానే చెప్పాడు, మనం అలాగే చేద్దాం. ఏమంటారు? చేద్దాం. అవును, అలాగే చేద్దాం. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడదాం. ఎవరికి కలవొద్దు. చీమలు. ఈ చీమల జీవితం నుంచి మనుషులు చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఇంత తక్కువ బరువు ఉండి కూడా ఈ చీమలు చాలా ఎక్కువ బరువుల్ని లాక్కొని వెళ్తాయి. దారి ఎలా ఉన్నా, ఎన్ని అడ్డంకులున్నా చివరికి వాటి గమ్యస్థానానికి చేరుకొని తీరతాయి ఈ చీమలు. అవును స్వామి. స్వామి, స్వామి, ఏమైంది చేతాన్? కంగారుగా ఉన్నావెందుకు నువ్వు? శెట్టి గారు, స్వామీజీ, ఆ చిన్న జాతి వాళ్ళందరూ కలిసి ఆ ఆంగ్లేయ అధికారిని కలవడానికి వెళ్ళారట. ఇక ఆయన వీళ్ళకి సహాయం చేయనని చెప్పేసరికి వాళ్ళ వీధిలో ఉన్న అందరూ కలిసి చర్చించుకుని ఒక నిర్ణయం తీసుకున్నారు. నీళ్లుండే వేరే చోట్ల నుంచి నీళ్లు తెచ్చుకుంటారట. ఇక్కడ దొరకపోతే ఎటైనా దూరంగా వెళ్తారట. అలసిపోయినా, అలసటతో చచ్చిపోయినా కానీ నీళ్లు తెచ్చుకొని తీరతారట. ఇక ఈ ఉపాయాలన్నీ చెప్పేది ఎవరనుకుంటున్నారు? సేట్ గారు, ఆ బుడ్డోడు భీమరావు, ఇంకా వాడి బాబు ఆ రామ్జీ సత్పాల్. వాళ్ళిలాంటి ఆలోచనలు చేస్తున్నారని నీ మాటల మీద నమ్మకం ఏంటి? స్వామీజీ, ఇందాక నేను వాళ్ళ బస్తీ వైపుగా వెళ్తున్నాను. అప్పుడు నేను చాటుగా వాళ్ళ మాటలు విన్నాను. వీడిని లాక్కొట్టు. స్వామి, ఆజ్ఞని పాటించు. చిత్తం. పూర్తి శక్తిని ప్రయోగించండి. నరకం చూపించండి వాళ్ళకి. శపథం చేసి వెళ్ళాడు కదా పిల్లాడు, ఈ సతారా గ్రామం నుంచి ఎవ్వరూ బయటకు వెళ్లరని. మొత్తం వెళతారు. చరిత్రే సాక్ష్యం. ఇంతకు ముందు గ్రామాలనే నేను ఖాళీ చేయించాను.
ఇది కూడా ఖాళీ అయిపోతుంది. అలాగే స్వామి.